అందరికీ నమస్కారం. సఖీ సమయం ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను 34 సైజు బ్లౌజు ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. బ్లౌజ్ సైజ్ వచ్చేసి 34 అండి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్, హైటు 15 ఇంచెస్. నడుము సైజు 34 సైజుని 4 భాగాలు చేసి 34 సైజుని 4 భాగాలు చేసి లైనింగ్ తడిపి ఆరేసి ఐరన్ చేసుకొని 2 మడతలు వేసి ఒక భాగాన్ని తీసుకుంటున్నాను. 34 సైజుని 4వ వంతు 8.5. నడుము సైజు వచ్చేసి 34, అందులో 4వ వంతు 8.5 తీసుకుంటున్నాను. 8.5 ఇక్కడ వరకు వచ్చిందండి. 8.5. 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకుంటున్నాను. బ్యాక్ డాట్స్ వేయాలి కదండి. 1 ఇంచెస్, 2 ఇంచెస్ మన క్లాత్ ఉండేదాన్ని బట్టి 1.5 ఇంచు 2 ఇంచులు ఎంతైనా తీసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 34 సైజు కొలతలు మాత్రమే, ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను నేను. ఎయిట్ అండ్ హాఫ్ అంటే కరెక్ట్గా మొత్తం మనకి డాట్స్ ఖర్చులు కలిపి 11.5 వచ్చిందండి. 11.5. హైట్ వచ్చేసి 15 అండి హైటు. నేను పావించు ఖర్చులకు వాడుకుంటాను కాబట్టి 1/2 ఇంచు మాత్రమే ఇక్కడ పావించు, డౌన్లో పావించు, షోల్డర్ పైన పావించు. నేను 15.5 తీసుకున్నానండి. బ్లౌజ్ హైటు 15.5 అంటే 15.5. షోల్డరు నెక్ కలిపి 5.5 తీసుకున్నాను. 34 సైజ్కి 5.5 తీసుకుంటే మనకి ఈ నెక్ డౌన్ బట్టి 5.5 తీసుకుంటే షోల్డర్స్ జారకన్నా ఉంటాయండి. ఈ కప్ సైజ్ చిన్నగా ఉంటే 5 తీసుకోవచ్చు, 5.5 తీసుకోవచ్చు. ఇక్కడ నెక్ సైజ్ తక్కువే ఉంది కాబట్టి నేను 5.5 తీసుకున్నాను అనేది. షోల్డర్కి నెక్కి కలిపి 5.5 చూసుకోండి. 5.5. ఈ 5.5లో 2 ఇంచులు నెక్ కోసం, 2 ఇంచులు నెక్ కోసం, మిగతా మిగిలిన 3.5 ఇంచులు షోల్డర్కి ఇటువైపు అటువైపు కుట్టుకోవడానికి ఖర్చుల్లోకి. నెక్స్ట్ వచ్చేసి నడుము సైజు 8.5 కదండి, 4వ వంతు. దాన్ని బేస్ చేసుకొని 1 ఇంచ్ కలుపుకొని చెస్ట్ 9.5 తీసుకున్నానండి. చెస్ట్ ఎక్కడ తీసుకోవాలంటే షోల్డర్ నుంచి ఒక బండ గుర్తు 5.5, 6.5 ఇంచుల దగ్గర తీసుకోవాలండి. ఎవరికైనా చెస్ట్ కొలత 30 లోపల అయితే 5.5 ఇంచుల దగ్గర, 30 పైబడిన బ్లౌజులకి అయితే 6.5 ఇంచుల డౌన్లో, ఇక్కడి నుంచి 6.5 ఇంచుల డౌన్లో చెస్ట్ కొలత వస్తుందండి. మన నడుము సైజు 4వ భాగం ఎంత ఉన్నదో దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 9.5 వస్తుంది. చెస్ట్ కొలత 9.5 అండి. చూడండి, చెస్ట్ అంటే మనం హ్యాండ్ పెట్టిన తర్వాత కుట్టుకున్న తర్వాత మనం లోడింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కుట్టు వస్తుందండి. ఇక్కడికి 9.5. నెక్స్ట్ వచ్చేసి నెక్ వాళ్ళకి ఎంత కట్ చేయాలి, కప్పు అంటే బ్యాక్ కప్ ఎంత పెట్టాలి. ఈ 15.5 ఇంచుల్లో వాళ్ళ బ్యాక్ కప్ 4.5 ఉన్నదండి. 4.5కి ఇటు పావించు అటు పావించు కలిపి నేను 5 ఇంచులు కప్పు పెట్టుకున్నాను. 5 ఇంచులు 4.5 బ్యాక్ కప్పు 4.5 రావాలండి. అటు పావించి ఇటు పావించి కలిపితే 5 ఇంచులు వచ్చింది. ఇక్కడ నెక్ 2 ఇంచులు కట్ చేసుకుంటాం కదండి. కప్పు సైజు 4.5 కదండి, పావించు ఖర్చులోకి పోతుంది కాబట్టి 5 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ నెక్ మనము షోల్డర్ దగ్గర 2 ఇంచులు మాత్రమే కట్ చేస్తామండి. నెక్ డౌన్ 10 ఇంచులు ఉన్నది. నెక్ డౌన్ వచ్చేసి 10 ఇంచులు ఉన్నదండి. 10 ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ 2 ఇంచులు కట్ చేసినప్పుడు నెక్ కొంచెము మనకి బ్రాడ్గా రావాలన్నా, కొంచెం మూసుకోకుండా కొంచెం వెడల్పుగా రావాలంటే 2.5 ఇంచులు 3 ఇంచులు పెట్టుకోవచ్చండి. నేను 2.5 ఇంచులు పెట్టుకున్నానండి. ఇక్కడ వెడల్పు ఇక్కడ 2 పెట్టుకోవాలి, ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. స్ట్రైట్గా లైన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు మూల చూసుకొని మనం కరెక్ట్గా రౌండ్ వచ్చేలా చూసుకోవాలండి. ఇది నెక్. నెక్స్ట్ ఈ సైజుకి మనము నడుము సైజుకి చంక డౌను 6 ఇంచులు తీసుకున్నానండి. ఇవ్వండి 6 ఇంచులు.
నెక్ షోల్డర్ 5.5 ఇంచులు, చంక డౌన్ 6 ఇంచులు, చెస్ట్ 9.5 9.5 ఇంచులు, వెస్ట్ 8.5 ఇంచులు. 5.5 ఇంచులు నెక్ షోల్డర్ తీసుకున్నప్పుడు 34 సైజుకి 6 ఇంచులు నెక్ షోల్డర్ డౌన్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా. ఇక్కడ మనకి సరిపోయిందా లేదా అని టాలీ చేసుకోవాలంటే ఒకటే చిన్న మనకి అర్థమయ్యేలాగా ఒక పాయింట్ ఉందండి. ఇక్కడ వెస్ట్ సైజు మనకి 8.5 ఇంచులు ఉంది కదా, మనం ఇక్కడ ఖర్చు షోల్డర్లు కలుపుకొని కుట్టుకుంటాం. ఆ 1/2 ఇంచో, 1/4 ఇంచో, 1/2 ఇంచో ఎంత మనం విడిచిపెట్టుకుంటామో అది విడిచిపెట్టేసి మనం ఎక్కడైతే కుట్టు చంక కింద కుట్టు పడుతుందో మనం లోడింగ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా మన నడుము సైజ్ ఎంత ఉన్నదో 8.5 ఇంచులు, ఇక్కడ కరెక్ట్గా 8.5 ఇంచులు వస్తే మనం చంక డౌను చంక రౌండ్ కరెక్ట్గా తీసుకున్నాము ఈ బ్లౌజ్ కని మనకు అర్థమవుతుందండి. ఒకసారి ఎంత ఉన్నదో కొలిచి చూపిస్తాను చూడండి. ఇవ్వండి 8.5 ఇంచులు, అంటే ఒక గీత 2 గీతలు ప్రాబ్లం లేదండి, ఏం కాదు. ఎందుకంటారా కుట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా కరెక్ట్గా కొలిచి చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది మనం టేప్ తిప్పిన దాన్ని బట్టి కూడా ఒక గీత 2 గీతలు ఎక్స్ట్రా అయిపోతుందండి. ఇప్పుడైతే 8.5 ఇంచులు వచ్చింది కరెక్ట్గా. అంటే నడుము ఎంత వచ్చిందో చంక రౌండ్ కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్కి, అంటే మనం చంక రౌండ్ కరెక్ట్గా తీసుకున్నామని అర్థం అండి. 1.5 ఇంచులు ఇక్కడ మూల తీసుకొని మనకి రౌండ్ రావడానికి 1.5 ఇంచు దగ్గర రౌండ్ తిప్పుకోవాలండి. 1.5 ఇంచు ఇక్కడ పెట్టుకొని ఇలా రౌండ్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 8.5 అయితే రావాలండి కరెక్ట్గా. ఈ 8.5కి 8.5 సూట్ అయితే మనం చంక డౌన్ కరెక్ట్గా తీసినట్టు. బ్యాక్ ఎప్పుడైతే కరెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ కూడా కరెక్ట్గా వస్తుందండి, బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుందండి. నెక్స్ట్ బ్యాక్ డాట్స్ అండి. నేను 4 ఇంచెస్ హైట్లో డాట్స్ వేసుకుంటాను. ఇలా ఎక్కడ వేసుకుంటానంటే దీనికి 2 మార్గాలు ఉన్నాయండి. షోల్డర్ మిడిల్లో వేసుకోవచ్చు, కరెక్ట్గా షోల్డర్కి మిడిల్లో వేసుకోవచ్చు. లేదా మనం కుట్టు ఎక్కడైతే వేసుకుంటున్నామో మనం కరెక్ట్గా కుట్టు ఎక్కడైతే వేసుకుంటున్నామో దానికి మిడిల్లో కూడా వేసుకోవచ్చండి. ఇలా చూసైనా వేసుకోవచ్చు, ఇలా చూసైనా వేసుకోవచ్చు. హైట్ మాత్రం 4 ఇంచెస్. ఇంకా హైట్ బ్లౌజ్ హైట్ పెరిగే కొద్దీ ఒక 1/2 ఇంచు 6 ఇంచు పెంచుకుంటూ హైట్ వేసుకోవాలండి. ఈ డాట్ ఇక్కడ మనం ఉంచాం కదా క్లాత్ 1 ఇంచు, దీనికోసం అండి. ఇంకా చెప్పాల్సినవన్నీ చెప్పాను ఇంకా అనుకుంటున్నానండి. బ్యాక్ అయితే ఇలా కట్ చేయండి. ఫస్ట్ బ్యాక్ ఇంత పర్ఫెక్ట్గా కట్ చేయడం వస్తే ఫ్రంట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బ్యాక్ ఫస్ట్ కట్ చేసే విధానం నా స్టైల్లో ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.